హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మహారాష్ట్ర హరిహర కోటకైతే వచ్చినాము. చూడండి నా బ్యాక్ సైడ్ వ్యూస్ ఎంత మంచిగా ఉన్నది. అరే బాబు రండిరా చూడురా. ఇగో మబ్బులు రవి, మబ్బులు రా. జీవితంలో చూడరా ఫస్ట్ టైం నా లైఫ్ లో మబ్బులు చూడండి ఎట్లా ఉన్నాయి. ఎన్ని రోజులు ఉంటారా అదే ఊర్లో? అరే ఆ ఊర్లో బర్రెల కాడ పోకండి రా, అప్పుడప్పుడు ఎంజాయ్ చేయండి. రండిరా చూడండి రా. ఒకసారి చూడ మబ్బులు చూడరా, నిజంగా ఆ వాతావరణం చూడరా ఎట్లుందో వెదర్. హిమాలయ పర్వతాలు పోయినట్టుంది బ్రో. ఆ మబ్బులు వ్యూస్ ఎంత బాగున్నది. కనిపిస్తుంది చూస్తున్నా, ఇంకా చూడండి చూడండి ఫ్రెండ్స్. ఆడికైతే వెళ్ళి చూపిస్తా, వీడియో మొత్తం వ్లాగ్ చేస్తున్నా. ఎక్కడ స్కిప్ చేయకండి, ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ మేమైతే రెంట్కి అయితే స్కూటీ తీసుకున్నాము. స్కూటీ తీసుకుని అయితే వెళ్తున్నాం కొండకాడికి. రెంట్ తీసుకున్నాం 500 ఎక్కువ లేదు, తక్కువ బడ్జెట్లో వచ్చేసినాం మేము ట్రైన్కి. ఇప్పుడైతే వెళ్తున్నాం. కానీ మస్తు ఉందిరా, ఏదో హిమాలయ పర్వతాలకు వచ్చినట్టుంది నాకైతే. నా జీవితంలో అయితే ఫస్ట్ వ్యూ అనమాట. ఓ పక్కన కింద మరి చెరువు, ఘాట్ రోడ్ చూడండి, ఎంజాయ్ చేయండి. అరే మెల్లగా ఎండాకాలం కష్టం అంటే ఇట్లా ఉండదు, మొత్తం ఎండిపోయి ఉంటుంది. ఎండాకాలం రావద్దు, వానాకాలం రావాలి. మంచిగా అన్ని సేఫ్టీ చూసుకొని రావాలి. మనం డ్రైవర్స్ అప్ అనమాట. మేము టూర్ అనేది ఒక 6 మంది వేసుకున్నాం ఫ్రెండ్స్. చివరికి మేము ఇద్దరం పెట్టాము. కొడుకులు రారు ఫ్రెండ్స్, అంత పైసలు కొడుకులు. రండిరా అంటే రారు. పిల్లలకి వాళ్ళకి పైసలు పెట్టికైతే వస్తాయి. ఇదేరా మీ బతుకు, ఆ పిల్లల దగ్గర ఉంటారు. ఇలా ఇంటికి రాకండి రే. ఎన్ని రోజులు రా పిల్లల దగ్గర పోయింది. అప్పుడప్పుడు రండిరా, ప్రకృతి ఏమంటారు, ప్రకృతిని పిలుస్తుంది రండిరా. కానీ ఎక్కువ మంది రావద్దు ఫ్రెండ్స్, 2-3 రండి, మంచిగా ఎంజాయ్ ఉంటుంది. తక్కువ బడ్జెట్లో అయితే పోతున్నాము, మంచిగా వెళ్తున్నాం. ట్రైన్కి వచ్చినాం మేము. ట్రైన్కి వచ్చి ఇంకా నుంచి నాసిక్లో దిగినాము. నాసిక్లో దిగి ఇంకా నైట్ హోటల్లో స్టే చేసి ఇంకా పొద్దున్నే లేచి స్నానాలు చేసుకొని ఇంకా స్కూటీ రెంట్ తీసుకొని వెళ్తున్నాం. ఇప్పుడు అక్కడికే చూపిస్తా ఫ్రెండ్స్. ఇంకా చిన్న విషయము, జస్ట్ మాట చెప్పడం కాదు, రావాలి, వచ్చి ఎంజాయ్ చేయాలి. చూడండి వ్యూ అయితే చెప్పలేం. దానికి బ్యాగ్ వస్తలేదు, చూపిస్తా. ఆగు ఫ్రెండ్స్, మీకు చూపిస్తా చూడండి. లోయ ఇగో చూస్తారు కదా, చూడండి ఎంత మంచిగా ఉంది నేచరు. బాబా ఇది అంతా పెట్టుకొని ఇంటికాడ బర్రెలండి అక్కడ ఆ దోశలండి చిల్లర తిరగకుర్రా, రండి రే మామ. అరే మబ్బులు చూడరాగో, ఓ మబ్బులు వా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా అక్కడికి వెళ్తాము, లేట్ అయిపోతుంది. ఇది చూసుకుంటూ పోతే ఇంకా ఎక్కువ అయిపోతుంది, వీడియో లెంత్ అయిపోతుంది. చలో ఫ్రెండ్స్, ఇగో చూడండి, ఇగో కొండ చూడండి, వెరీ హైలైట్ వ్యూ రా ఇదైతే. వాటర్ ఫాల్స్, చిన్న వాటర్ ఫాల్స్ చూడండి. వా ఇలా ఉన్నది చూస్తురా. ఫ్రెండ్స్ చూడండి నా బ్యాక్ సైడ్ వాటర్ ఫాల్స్, మినీ వాటర్ ఫాల్స్ కాదు, పెద్దదే. చూడండి వ్యూస్ ఎంత బాగున్నది చూడండి, చూస్తురా, హైలైట్ ఉన్నది. ఇక కొండ చూడండి, వాటర్ ఫాల్స్. స్నానం చేస్తావారా? పోయేటప్పుడా మంచి ఉంది వ్యూ అయితే. ఫస్ట్ టైం కదా మనం వచ్చిన ఇది టూరు, ట్రిప్పో టూరో ఏదో ఒకటి. ఎండ వస్తుంది, మబ్బులు వస్తున్నది, ఇంకా పైకి పోవాలి. ఇంకా ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడైతే 1 కిలోమీటర్ ఉన్నది. వాడికైతే పోతున్నాం, హరిహర కోట కాడికి. ఫస్ట్ వ్యూ అయితే ఎంజాయ్ చేయండి, కోట కోసం ఎదురు చూడకండి. ముందు అన్నీ చూస్తేనే మీకు అర్థమైంది రోడ్ ఎట్లున్నది. చూడండి రోడ్ ఎట్లున్నది చూడండి. ఫస్ట్ మేము స్కూటీ మీద పోతున్నాం ఫ్రెండ్స్, చూస్తురా. ఎండాకాలం రాకండి, ఎండాకాలం ఏముండదు, అన్నీ రాలిపోయి ఉంటాయి, ఆకులు గీకులు అన్నీ. ఇప్పుడు ఇది మెయిన్. ఇక్కడ పులులు, అనకొండలు అన్నీ ఉంటాయమ్మా, ఊకే రాకండి, జాగ్రత్తగా ఉండాలి. వచ్చినా కూడా అడవి అంతా. ఇది చిన్న వాటర్ ఫాల్స్
కానీ ఎండాకాలం ఏముండదు నాకు తెలిసి, అంత ఎండిపోయి ఉంటుంది కదా. యాక్చువల్ అంటే మన కొండ మీద ఉన్నాం ఇప్పుడు. ఎన్ని కొండలు ఎన్ని ఎక్కినా మాకెళ్ళు అది, ఎన్ని కొండలు ఎక్కి పోతున్నాం మాకెళ్ళు అది. అది తిరుపతి పోతాం కొండలు ఎక్కుతాం, కడుతుందా మా పరిస్థితి. ఆహా స్వర్గం రా స్వర్గం. ఆ మబ్బులు ఆ కొండకి ఆనుకుంటూ పోతున్నాయి అంటే అది సచ్చినాక ఆడికి పోతాం చూడు స్వర్గానికి. ఇప్పుడే పోయినట్టున్నాం మేము. అదే ఇల్లు కూడా ఆడొకటి ఉన్నాయి ఇల్లు, కానీ భయం కాదు అలాగే నైట్ పూట. మళ్ళీ మన ఆయన మొత్తం అడవి, ఎటు చూసిన అడవిలో. ఇగో ఆటోలే వస్తాయి ఇక్కడ, కార్లు ఆటోలు. అని వీళ్ళు ఎక్కలేంటురేమో రా కొండ పోతురు వస్తారు అప్పుడే. చూడు లోయల్లా కొన్ని అన్నీ. నాకు తెలిసి బైకులు ఎట్టి పోవాలేమో నడుచుకుంటా. ఏమో చూడాలి. ఇగో వాన స్టార్ట్ అయ్యా మళ్ళీ. అసలు ఏడుంది అదేనా? అది కాదు. ఓ చూడండి ఫ్రెండ్స్, ఇవాళ చూడండి ఇక మబ్బు ఇది చూస్తారు కదా, తెలుసు అంతా మబ్బులు. ఇక చూడండి కొండ కానుకున్నా పోతున్నాయి. ఇక కొండ ఎక్కితే మన చేతులు కాదు, ఇక మనం ఇట్లా అనొచ్చు. టోల్గేట్ ఇది. నో డ్రింకింగ్ నో స్మోకింగ్. ఎంతనో ఇలా టోల్గేట్ అనమాట. ఇది 30 రూపాయల బైక్స్కి. టికెట్ పర్ పర్సన్ 50. ఫ్రెండ్స్ లోపల పోనీకి టికెట్ టోల్గేట్ కాడ గేట్ కాడ 1 పర్సన్కి 30 రూపీస్. అంటే మా ఇద్దరికి 60 రూపీస్ తీసుకురు. వాళ్ళు ఏంటంటే మన డీటెయిల్స్ అన్నీ అడుగుతారు, ఎక్కడి వచ్చారు అంటే బైక్ రెంట్ ఎంత తీసుకురు అని అడుగుతారు. అన్నీ చెప్పేసాలి. ఇచ్చిన తర్వాత మనకి స్లిప్ ఇస్తాడు, తీసుకొని జాగ్రత్త మన దగ్గర పెట్టుకోవాలి. మళ్ళీ పార్కింగ్కి మళ్ళీ ఒక 20 రూపీస్ కట్టాలి అంతే. ఆ నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుంది పైకి వెళ్ళేది. అంతా చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి దాకా చూడండి. చాలామంది హరిహర కోటకు రావాలని మన హైదరాబాద్ నుంచి వస్తుంటారు, వాళ్ళకి జాగ్రత్త ఉండండి. నేనే ఫస్ట్ టైం వస్తాను కాబట్టి నేను ఒక జాగ్రత్త చూపిస్తాను. ఇగో వాన కూడా పడుతుంది, వాన చినుకులు కూడా వస్తున్నాయి. వచ్చేటప్పుడు మీరు రెయిన్ కోట్లు అన్నీ తెచ్చుకోండి, మేమైతే తెచ్చుకోలేము. ఏంద్రా లొకేషన్ చూడండి, మబ్బులు చూడండి ఎలా ఉన్నాయో. చూపిస్తా. వా అది స్వర్గమే. అవో చూపిస్తావు. ఫ్రెండ్స్ చూడండి, పైకి వెళ్ళే దారి ఇక్కడ ఉన్నది, చూపిస్తా. వాటర్ అనేది మొత్తం పైనుంచే వాటర్ అనమాట. ఇక్కడ చూడండి, అది పైనుంచి వస్తుంది చూసిన కొండ నుంచి వాటర్. ఇవన్నీ ఇవే వాటర్, పైనుంచి వచ్చే వాటర్. ఇంకెళ్తున్నాం, చాలా ఎగ్జైట్గా ఉంది మాకైతే, ఎప్పుడు పైకి వెళ్తా అని. ఇంకోటి చెప్తా వినండి ఫ్రెండ్స్, ఇంకోటి ఏం తెలుసా, చాలా మంది ఏంటంటే పైకి వెళ్ళేది చూపించారు కానీ మొత్తం కింద అయితే చూపించలేదు. నేను మొత్తం చూపిస్తాను వ్లాగ్, ఎక్కడ స్కిప్ చేయకండి. ఫ్రెండ్స్ పైకి అయితే వెళ్తున్నాము. ఫ్రెండ్స్ చూడండి, పైకి అయితే వెళ్తున్నాము. ఇగో నాలాగా షూ కంపల్సరీ మ్యాన్. వీడు చూడండి, షూ వేసుకోరంటే షూ వేసుకోలేడు, నేనేమో షూ వేసుకున్నాను. ఫ్రెండ్స్ ఒక మంచి గ్రిప్ ఉన్న షూ వేసుకోవాలి. అరే ఇంకా 5-6 మంది వస్తే ఎంజాయ్ ఉంటుండే, కానీ కొడుకులు రండ్రా అంటే అమ్మాయిలు వస్తుర్రా. మీకేమైందా? అరే ఇన్స్టాగ్రామ్ రీల్ చూసి వస్తుర్రా, అమ్మాయిలు వస్తుర్రా బైక్ల మీద. చిన్న పోరగాలు వస్తుర్రు పనులు వదులుకొని. ఎంజాయ్ చేయాలిరా, సంవత్సరం ఒక్కనాడు వస్తుంది, చెయ్యాలి. నెక్స్ట్ ప్లాన్ ఎక్కడ? మన అరకు పోతున్నాం, అది కూడా చూపిస్తా. ఇప్పుడు కాదు, టైం పడుతుంది. నెక్స్ట్ మంత్ బయటికి రావాలి కదా, ఊళ్ళో నుంచి బయటికి రండి. రే ఆ బర్రెల దగ్గర కూర్చోకండి, రండి. ఎప్పుడు ఆ దోస్తులతో తాగుడు కూర్చున్నాం కాదు. ఇగో అరే మనం ఒకరు మర్చిపోయినాం, ఇది ఏమంటే రెయిన్ కోట్లు మర్చిపోయినాం. ఇంకో సెల్ఫీ స్టిక్ తీసుకుందాం అనుకున్నాం కానీ అంత టైం లేకుండే, నాది ఉండే కానీ ఇరిగిపోయింది. చూడండి, మన అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాం నడుచుకుంటా.
నడుచుకుంటూ రావాలి. ఏదో చాలామంది వీడియోలు ఏం చేస్తారు అంటే అది ఎక్కేది ఒకటి చూపిస్తారు, అది కాదు. ఆ ఎక్కకంటే ఫస్ట్ ఇది ఎక్కితేనే మీకు తెలుస్తుంది. దమ్ము వస్తుంది నాకు ఇప్పుడే. చూడండి రే నా బ్యాక్ సైడ్ ఎంత ఎంజాయ్ చేస్తుర్రు అమ్మా. ఇప్పుడే దమ్ము వస్తుంది మనకి. చూడండి ఫ్రెండ్స్, गए ऊपर गए ना गए? हाँ ठीक है राइट. ఫ్రెండ్స్ మాడిగో నన్ను అడుగుతాం ఎప్పుడో పైకి పోయినావా అని. పోయిందంట, ఇప్పుడే దమ్ము వస్తుంది. 80 degrees కానీ జాగ్రత్త ఎక్కాలి రే. ఫ్రెండ్స్ సిగ్నల్ లేని ప్రదేశం అంటే గిది అనుకున్నాను తెలిసి. ఫోన్లో సిగ్నల్ లేదు, నెట్వర్క్ లేదు. ఏమన్నా అయినా ఎవరికైనా ఫోన్ చేద్దామన్నా కూడా పోదు. అందుకు మా ఇంట్లో సిగ్నల్ రాదు. మీ ఇంట్లో సిగ్నల్ రాదు. అరే ఇంత కొండ మీదకి వచ్చిన సిగ్నల్ ఒక పాయింట్ కూడా లేదు. ఓకే ఫ్రెండ్స్, మీకు కొంచెం కొంచెం చూపిస్తా. చేయి గుంస్తుంది ఫ్రెండ్స్. పైకి వెళ్ళి ఎంట్రింగ్ అనమాట. చూడండి ఇక్కడ మనకి సింబల్ చూపిస్తారు, పులులు నెమిలు ఇవి ఉంటాయని చూపిస్తారు. జాగ్రత్త ఉండాలి. వెళ్తున్నాం పైకి. ఇప్పుడే ఆయాసం వస్తాం. నీళ్ళ బాటిల్ అని ఏం తెచ్చుకోలే, వచ్చేసాం మేము. ఎందుకంటే బరువు ఎక్కువైపోతుంది, ఎక్కలేమని ఏం తేలే. చూసాం మావాడు ఎంతసేపు ఎక్కుతాడో, నేను ఎంతసేపు ఎక్కుతానో. అయ్యో వీళ్ళంతా ఫ్రెండ్స్, అలా ఫ్రెండ్స్తో వచ్చి ఎంజాయ్ చేస్తారు. మా ఫ్రెండ్స్ ఉన్నారు వేస్ట్ కొడుకులు. ఏమరా అంతే అంతే. పిల్లల దగ్గర పోతారు ఫ్రెండ్స్, లవర్ దగ్గర పోతే మంచిగా ఎంజాయ్ చేస్తారు. అమ్మ ఏం బతుకులరా మీది. ఇగో షాప్స్ కూడా ఉంటాయి చిన్న చిన్నవి. అరే ఫ్రెండ్స్ ఒకసారి మంచిగా వినండి. ఇక్కడ ఏంటంటే వాటర్ సౌండ్స్ వస్తాయి. అరే జాగ్రత్తరా. జాగ్రత్త ఫ్రెండ్స్. ఇది ఎక్కేది దారి అన్నమాట. అయ్యో మాడు చెప్పులు వేసుకొని ఎక్కుతుండు. చూసి పాములు ఉంటాయి, జాగ్రత్త రే రే. అరే నిజామాబాద్ కొండ ఎక్కినప్పుడు ఇంత దమ్ము రాలేదా? అయిపోయాను పని. మెల్లారా, జాగ్రత్త, స్మూత్గా ఉన్నాయి. నేను రాత్రి ఆ వీడియో చూసినారు ఒకటి. ఇదే ఇదే పాములు గిట్లా పోతున్నాయి తెలుసా. నాకు కాదు అదే భయం అవుతుంది. కాదు గిట్లా పక్క పోండి పోతున్నాయి. జాగ్రత్త ఉండు. అరే షార్ట్ వీడియో తీసుకోరా నువ్వు. ఏంద్రా గుహలాగా ఉన్నది ఇది. ఫ్రెండ్స్ చూడండి, ఇగో దారి ఇలా ఉన్నది. రాళ్ళ రప్పల ఇగో వాడ చల్లగా ఉన్నాయా. జాగ్రత్త వెళ్ళు. ఈ రాళ్ళ ఇంకేం లేదు. మాడుడు చెప్పులు వేసుకొని వచ్చిండు. ఇంకా ఉన్నది పైన. ఇదే కాదు, ఇది జస్ట్ 20% ఎక్కినా మనం అంతే ఫ్రెండ్స్. మేమైతే 20% ఎక్కినాము, ఇంకున్నది. మా వాళ్ళు అయితే ఎంత తిట్టుకుంటారో. వద్దన్నాడో వచ్చిన నేను. ఏమన్నా అయిందా అంటే ఇంకేం లేదు. ఏమారా ఆయన పని అయిపోయింది, అలసిపోయాడు పసిబిడ్డ. సరే ఫ్రెండ్స్ అది చూడండి ఎలా ఉంది రూట్. అగో ఎక్కే విధానం ఎలా ఉన్నది. జాగ్రత్తరా, నిదానంగా వెళ్ళారా. మేము పోతున్నాండి పైకి కాదు ఆడికి.
ఫ్రెండ్స్ దాయి చూడండి ఎలా ఉంది. ఇట గ్రిప్స్ అనే ఏముండయి. బై మిస్టేక్ జాయినామంటే ఇగో కింద ఆడికి వెళ్తాం దొల్లుకుంటా. అదృష్టం బాగుంటే బతుకుతారు, లేకపోతే పోతా. వీళ్ళు చూడండి ఎలా వస్తున్నారు. చూస్తురా వజ్రాలు ఎలా వస్తుంది పట్టుకొని. మబ్బులు మన ఏం చెప్పిన షూ తీసుకొని చెప్పినా నీకు. పదా ఇదేనా ఏ చే రస్సా ఏంది ఇది? ఇట్లుంది ఇట్లా వద్దు అయినా డేంజర్గా ఉన్నది అది. ఇంకేం లేదు, జారి పడ్డా అంటే నన్ను వేసుకుంటారు. అరే ఇది పెద్ద వ్లాగ్ అన్నమాట, చూడాలి మీరు. ఇదిగోండి వ్యూ అన్నమాట కిందది. ఏంద్రా ఈగలతో ఐసా జాओ ఇంటర్లేదు. హైదరాబాద్ ఏ టెక్నాలజీయా? ఫ్రెండ్స్ చూస్తారు కదా అది కొండ. ఇప్పుడు ఆడికి ఎక్కాలి. చూడండి మబ్బులు మొత్తం చూడండి, కొండ చుట్టూ మొత్తం అంటే కమ్మేసినాయి అనమాట. ఇప్పుడు ఇగో ఈ రోడ్ నుంచి అయితే వెళ్తున్నాము. డేంజర్ ఉండదు ఇంకా మెయిన్ అది. మేము వీడికైతే అలసిపోయినాము. మామూలుగా అయితే చెమటలు గాడి ఆగిండు. ఇంకా పైకి వెళ్ళాలి. జూమ్ చేసి చూపిస్తా చూడండి. ఇగో పబ్లిక్ చూడండి. ఇది 80 degrees ఎక్కే కొండ. ఇప్పుడు ట్రై చేస్తాం. ఎక్కడికి భయం అనిపిస్తే వచ్చేస్తాం, కానీ ట్రై అయితే చేయాలి. చూడండి మబ్బులు అయితే పైకి వరంగా మబ్బు ఇట్లా చూపిస్తాం మీకు. వెళ్తున్నాం ఫ్రెండ్స్ పైకి. దా చలో. ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే వచ్చేసినాం. చూస్తారు కదా ఇగో ఇది పైకి ఎక్కాలి. మాకైతే ఇంకేం లేదు, చూద్దాం. అగో మబ్బులు చూడండి, వ్యూ, కొండలు. ఇప్పుడు పైకి వెళ్తున్నాం. ఇక్కడ ఎక్కుతాడో ఎక్కడ డౌట్ అయ్యి చెప్పులు వేసుకుండు. ఇంకా హరిహర మహాదేవ్ అంటాడో ఏం చేస్తాడు ఇంకా అనుకుంటే ఎక్కడే. అగో కనిపిస్తుందా? అడగలు వచ్చేసారండి. అడగాలు పైకి ఎక్కుతున్నారు అంతా అడగాలు. యువర్ ఫ్రెండ్స్ పైకి అయితే ఎక్కుతున్నాం. వీడు ఎక్కుతాడు ఎక్కడ డౌట్ గా నేనైతే ఎక్కుతా, ట్రై చేస్తా 100%. నేను ట్రై చేస్తా. ఇంత తిరుగు వచ్చినాయి కాబట్టి ఆడు పైనుంచి కింది రానికి ఇట్లా చెమటలు కాయడానికి గంట సేపు కూర్చుండు. మిచ్చర్ నైరే వచ్చారా అడగాలు మామ. ఇగో ఇట్లా వంగి పోదుడు పైన. అరే అంత మంచిగా అనిపిస్తుంది నీకు. పబ్లిక్ ఉందంటే నువ్వు ఫోటోలు దగ్గర డైరెక్ట్ పైకి పోదాం. కూర్చోకరా, సమయం లేదురా. ఫోటో దిగి ఇంకా మస్తు మళ్ళీ వచ్చిన దిగుందా. ఫోటో దిగి వచ్చి ఎంజాయ్ కాలేదు ఫ్రెండ్స్. చూడు రే తప్పుందా మబ్బులు. 80 degree ఇప్పుడు మెట్లున్నాయి ఎక్కిటకు. మాకు అయిపోయా మా పని అనుకోరి. రీసౌండ్ వస్తలేదు.
అందరూ ఛత్రపతి శివాజీని తలుచుకొని పైకైతే ఎక్కుతురు. మనం కూడా ధైర్యంగా వెళ్దాం. సగం మంది ఫ్రెండ్స్ ఈ కిందికి రాగానే భయపడుతురు, ఎక్కకుండా ఆలోచండి రిటర్న్ వెళ్ళిపోతుర్రు. భయం సృష్టించింది ఎవరు? ఛత్రపతి శివాజీ గారు. భాయ్ జరా చూడండి, వీళ్ళందరూ గ్రిప్ పట్టుకొని ఎక్కుతుర్రు. మనం డైరెక్ట్ ఎక్కుతున్నాం కానీ జాగ్రత్త ఎక్కాలి ఫ్రెండ్స్. అందరూ మా ఎక్కడి నుంచో వచ్చిర్రు, కేరళ అంట, తమిళనాడు, యూపీ, మధ్యప్రదేశ్ అక్కడి నుంచి వచ్చిర్రు. చాలామంది భయపడుతుర్రు. ఓ ఏడు పని అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఏం కనిపిస్తున్నా నీకు? చుక్కలు కాదురా, మబ్బులు కనిపిస్తున్నాయి. యాక్చువల్గా మా దగ్గర మబ్బులు అయితే పోతున్నాయి, నాకు కనిపిస్తలేదు. చల్ల గాలి, ఏసీ కాదు, ఏ వాతావరణం లేకుండా చెట్లు పొలాలు, ఏమంటారు ఆక్సిజన్. ఇంకో ఫారెస్ట్ ఉంటుందిరా, ఫారెస్ట్ ఇది ఇంకోటి ఏది ఉన్నది. ఇట్లా చెట్లు ఇట్లా వేసినాం అనుకో ఇంకా పైకి వస్తుంది. అది కదా, అది నుంచి 100 కిలోమీటర్స్ ఏమి ఉంటుంది. సేమ్ ట్రై చేద్దాం వెళ్ళికి. ఫస్ట్ పైకి అయితే వెళ్దాం, జాగ్రత్త. పైకి పోయినాక మనం కూడా టిప్స్ ఉంటాయి మెట్లకి, జాగ్రత్త ఎక్కాలి. కొత్త వాళ్ళు అయితే మేము ఫస్ట్ టైం వచ్చాము. ఎప్పుడైనా మన కొత్త వాళ్ళకి వీడియో ఉపయోగపడుతుంది. చింతపండు చాట లడ్డు, ఈ రాళ్ళు ఎడుతున్నావు రా బాబు, ఆగు నన్ను పోని. ఏ గ్రిప్ పట్టుకునే రే. అరే ఇక్కడ జారుతావు, రారా. చూస్తారు కదా మబ్బులు, కానీ నేచరే. పొల్యూషన్ దమ్ము, నీళ్ళు కూడా తెచ్చుకోలే. మళ్ళీ అదే ఎక్కడ మళ్ళీ మెట్లు లేవు ఫ్రెండ్స్. ఈ మెట్లు గిట్లు ఏం లేవు, డైరెక్ట్ మనం ఏడా కాలు డైరెక్ట్ ఎక్కుతూ ఉండాలి. కానీ జాగ్రత్త ఎక్కాలి. అరే ఇక్కడ జాగ్రత్త రే, ఈ ఈగలు కూడా వాళ్ళని. వచ్చేసాం ఫ్రెండ్స్, వచ్చేసాం. వచ్చేసాం ఫ్రెండ్స్ ఫైనల్గా. ఇంకా పైకి ఎక్కేదే. ఫ్రెండ్స్ పైకి అయితే ఎక్కాలి ఇప్పుడు. చూడండి పైకి ఎక్కే దారి అనమాట ఇది, చూపిస్తా. చూస్తారు కదా, ఇప్పుడైతే ఎక్కాలి పైకి. ఫ్రెండ్స్ పైకి అయితే ఎక్కుతున్నాం, ఎగ్జైట్గా ఉన్నది, చెప్పలేము. పబ్లిక్ కూడా చాలా ఉన్నారు, అందరు ఛత్రపతి శివాజీని తలుచుకుని అయితే వెళ్తున్నారు. అరే జాగ్రత్తరా. ఇవ్వండి ఫ్రెండ్స్, మావాడు ఉన్నాడు. అరే జాగ్రత్తరా. ఏమైందిరా?
చూడండి ఫ్రెండ్స్ మా తల్లాడుతుంది ఎక్కినికి. రే జాగ్రత్త దగ్గర రే. మెల్లరా మెల్లగరా. అరే నీకు పైకి చూసి కింద చూసి కళ్ళు తిరుగుతున్నాయి నాకు. ఆడైపోతారు అందరూ ఆడైపోతారు. ఎంత బాగున్నది. ఇది వ్యూ బాగా. ఇక్కడ ఫోటో తీద్దాం. పబ్లిక్ అయితే ఎగ్దమ్ ఉన్నారు నాయన. వెళ్దామా? ఆడోళ్ళు వస్తుర్రా నాకు నవ్వు వస్తుంది. ఆడోళ్ళు వస్తుర్రా నాకు. అలా ఎంత ధైర్యం చూడు. మన కొడుకులకు ఏమైంది అంటే ఫ్రెండ్స్ చూడండి ఇగో ఎక్కుతున్నాం పైకి మెట్లు. ఏం కాదు. సైడ్ గ్రిప్ పట్టుకోండి. గ్రిప్ ఆన్నండి మన ఆన్న ఉదయించుకో. అరే గ్రిప్ పట్టుకోమని. గ్రిప్ పక్కడికి అల్లుసేతారు. ఒక్కో రాయి ఎక్కువ పోయినట్టుండు. ఫ్రెండ్స్ ఇవి ఎక్కుతున్నా. అప్పట్లో మీ డాడీ మా డాడీ ఉంటుండేరా. చూడండి గ్రిప్స్ ఎట్లున్నాయి. ఇగో ఇక్కడ చేపెట్టిన గ్రిప్ అనమాట. ఇది పట్టుకుంటేనే ఎక్కుతాం పైకి. చలో 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 క్యావా. అరే మబ్బులు ఎట్లా అవుతున్నాయి. నేను దాక్కునే పోతాయి. వీళ్ళు ఏమైంది? ఫ్రెండ్స్ చూడండి ఫైనల్ అయితే పైకి వచ్చేసినాం. మీరు వస్తున్నారు. ఆజాओ धीरे धीरे आ जाओ. జాగ్రత్త. అమ్మా నెత్తి అలిగరా నాది. ఇంత దూరం వచ్చి బైక్ రావా? ఏమైంది? సాహస వీరుడు. జరా అర్జో భాई मैं जाती. అరే వంగిరా. చూడండి ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్ చూడండి వచ్చేసా. ఏమంటారు? రారా రారా.
ఎట్లున్నదా నీ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు చెప్పు. ఇప్పుడు చెప్పురా నువ్వు. కళ్ళు తిరుగుతలేవా? ఎంత ఎంజాయ్ ఉందో అంత భయం కూడా ఉంది. అరే ఇది మంచిగా పెట్టారు, ఇది గ్రిప్పు. పూరా పైకి అయితే వెళ్తున్నాం కదా ఇప్పుడు. అరే ఇది పల్లె అనుకుంటా, ఉన్నాయా గ్రిప్పులు? జాగ్రత్త దిగాలి దిగేటప్పుడు. ఎక్కినాం కానీ ఇంకా డేంజర్. వాన పడుతుందా దిగేటప్పుడు? అల్లు అల్లు అరే ఏంటి నీళ్ళు? ఫ్రెండ్స్ చూడండి, ఇక అంతా ఏందనుకో తెలుసా, మబ్బులు చూడండి. స్వర్గంలో ఉన్నట్టున్నాను నేనైతే. చుట్టూ మొత్తం వైట్ మొత్తం కనిపిస్తుంది, అంతా మబ్బులే చూడండి. ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే పైకి ఎక్కేసినాము. ఈ తెల్ల తెల్ల కనిపిస్తుంది చూసారా, అంతా మబ్బు మంకురు ఉడుస్తుంది. కానీ వ్యూ అయితే హైలైట్, ఎక్సలెంట్. దానికి చెప్పలేం. మనం సస్తే స్వర్గానికి పోతే ఎట్లుంటుంది అట్లుంది. పైన హరిహర కోట అంటారు ఫ్రెండ్స్ దీన్ని. చూడండి ఎంత వ్యూ చూడండి. అసలు అటు మొత్తం చూస్తారు కదా, అన్ని మబ్బులే, అన్ని మబ్బులే, ఇవన్నీ మబ్బులే. చూడండి ఎలా ఉన్నది చూస్తారు కదా. యాక్చువల్గా అంటే మేము మబ్బుల్లాలు ఉన్నాము, మేము కింద ఉంటే మేమే కనిపించాము. చూడరాగో ఇగో మా ఫ్రెండ్ మబ్బులాగో కనిపిస్తున్నా ఏడు చూస్తారు కదా, లోయ ఆగో. చూడండి ఫ్రెండ్స్, మనుషులే కనిపిస్తున్నారు. వచ్చేసినాం ఫైనల్గా. భారీ ఆడాడు వాటర్. నీరు కొండెక్కేటప్పుడు ఎప్పుడైనా వాటర్ తాగొద్దు, ఇంకా ఆయాసం దమ్ము ఎక్కువ వస్తుంది. రైసా? రైస్ వండుతారా? దాపెట్టుకుంటారు కదా. ఏమో మాకు తెలియదు. అది రాళ్ళు జమాయిస్తుడా? అది సేమ్ మన నిజామాబాద్ జమాయించి చూసినావా అట్లా. ఏమన్నా జమాయిస్తావా? ఏమొద్దంటూ మళ్ళీ వచ్చే కష్టం అంటూ. ఇగో వాటర్. అమ్మ కొండ మీద అట్లంటావా? మీ మామ అని చెప్పు. 1 2 3 ఎందుకు నాయనా? అరే ఇదే లాస్ట్, పైన లేదు. ఏముంది అడుగు ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, చూస్తారు కదా పైన అయితే. అమ్మ మబ్బులు ఇట్లా వెళ్ళిపోతున్నాయి. యాక్చువల్గా అంటే 90 డిగ్రీ మెట్లు ఎక్కినామంటే మాకే ఆ మెట్లో చూస్తుంటే మేమకైతే అయిపోయింది అనుకున్నాం. ఒకరికొకరు జస్ట్ టచ్ అయ్యారంటే అయిపోయినట్టు, ఇంకా పని కథం. చూడండి ఫ్రెండ్స్, ఇంకా రాళ్ళు జమాయించారు. కోరికలు అనమాట ఇవి. మేము ఒకప్పుడు నిజామాబాద్లో జమాయించాము. ఈ పైన అయితే హనుమంతుడు ఉన్నాడు. ఒక చిన్న చెరువు అంటే ఏమున్నది, ఏముంది పైన? ఇంకా అది ఎక్కాలా ఇప్పుడు? అరే అమ్మాయిలు వస్తుర్రు కదా, అమ్మాయిలు వాళ్ళకి ఎంత ధైర్యం రానికి. ఓ మబ్బు ఉన్నది, ఏం కనిపిస్తుంది? ఇప్పుడు పైన నీ ఎక్స్పీరియన్స్ అది చెప్పు, ఎట్లున్నది? చెప్పినా నువ్వు ఎన్నిసార్లు చెప్పినా అదే చూడు. అసలు వాతావరణం ఎట్లా చూసినావా? వర్తబుల్ అంటే ఇదే చూడు.
ఏంద్ర అసలు మనము లేదు సచిన స్వర్గం పోయినా కూడా అది ఏమంటారు అట్లున్నది నాకైతే. సేమ్ ఎటు చూసినా మబ్బులు, ఇగో తాక్కకుండా పోతున్నాయి మబ్బులు మనకి. కానీ వ్యూ మాత్రము నాకు తెలిసి అరకు కూడా పనిచేది అంటూ. ఏంది అనుకున్నా టూ మచ్ ఇది. అరకు లేదంటే జస్ట్ ఇట్లా సేమ్ ఇట్లా ఉంటుంది దారిలో. ఆకాశంలో ఉన్నాము నాయన. అరే అదేంద్ర అది పైకి ఎక్కుతుర్రాడా? జెండా జెండా ఉన్నది పైన. అలా వచ్చి వెళ్ళిపోదాం. రావు ఆ గీడి దాకా వెళ్తాం ఫ్రెండ్స్. ఓపిక లేదు. అలసిపోయినవా ప్రవీణు, మళ్ళీ దిగాలి. చాలు జీవితం ధన్యమైపోయింది. పట్టు సచిన్ కూడా స్వర్గానికి పోతాం కానీ ఇక్కడికైతే వచ్చి స్వర్గం లాగా ఉన్నది. చెప్పమ్మా ఓ ఫ్రెండ్స్ పైన చూడండి, ఇగో పొరగాలు ఎక్కింది జెండా. రైట్ అదే లాస్ట్ ఫ్రెండ్స్ ఎండ్ అది. ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాము ఫ్రెండ్స్. అయిపోయింది. ఇప్పుడు కిందికి వెళ్తున్నాము. కిందికి పోయేట వీడియో దియ్యము, డేంజర్ ఉన్నది. పైకి వచ్చేటప్పుడు జర మాకు భయం భయం అనిపించింది. కిందికి వస్తున్నాము. ఏమని చెప్తావు? మాకైతే ఓపిక లేదు. ఒకవేళ స్టార్ట్ అయితే కొంచెం సేఫ్గా రండి అంతే. అదేదో ముంగడ మెట్లను చూసి రాకండి. ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చూసి రాకండి. నేను అట్లా మేము అట్లా వస్తే వర్తబుల్ రావచ్చు కానీ అట్లా చూసి రాకండి. కానీ జాగ్రత్త, షూలు అన్నీ పెట్టుకొని రండి వచ్చేటప్పుడు. మేమైతే ఏం లేక వచ్చినాము. కానీ ట్రైన్కి రండి ఫ్రెండ్స్, ట్రైన్కి రండి. తక్కువ బడ్జెట్లో రండి, మంచిగా ఎంజాయ్ చేసి ఇవ్వండి. ఈ కారు గీరు అంటే మీకు పెద్ద బొక్క అవుతుంది. అలా కాకుండా మంచిగా ట్రైన్కి రండి. అరే మా ముఖాలు చూసిరా నల్ల కనిపిస్తాయి అనుకున్నారు. మబ్బులలో ఉన్నాం మేము. మబ్బుల ఆకాశం నీ హద్దురా అన్నట్టు ఆకాశంలో ఉన్నాం. ఓకే ఫ్రెండ్స్ బాయ్. ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్. डिलीवरी यार